నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రస్తుతానికి మళ్ళీ ఒకసారి మార్నింగ్ కన్సల్ట్ సర్వే మార్చి నెలది ఇచ్చింది. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ లీడర్ ఎవరు, వాళ్ళ సర్వే ప్రకారం టాప్ 12లో ఫస్ట్ ప్లేస్లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు. సో గ్లోబల్గా మళ్ళీ ఆయనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. దీనికి ఎందుకు కారణం ఏంటి? ఎప్పుడు ప్రతిసారి గ్లోబల్గా ఆయన ఫస్ట్ ప్లేస్లో పాపులర్ లీడర్గా ఉంటున్నా అంటే కొన్నిసార్లు ఆయన తీసుకున్న నిర్ణయాలు అప్పటికప్పుడు కాకపోయినా దాని ఫలితాలు ముందు అవన్నీ కూడా పాజిటివ్గా ఎట్లా మారుతున్నాయి ఏంటి, ఒక చిన్న 4-5 ఎగ్జాంపుల్స్. ముఖ్యంగా ముందుగా నేను ఈ నీమ్ కోటింగ్ ఆఫ్ యూరియా అట్లాగే ఎథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్తో పాటు దీంతో మొదలు పెడతాను. రెండూ కూడా కోట్ల రూపాయలని ఖర్చుల్ని ఆదా చేశాయి. అదే సమయంలో దిగుమతులపై ఆధారపడ్డాన్ని కూడా తగ్గించాయి. అప్పట్లో ఈ చర్యలన్నీ కూడా చిన్నవిగా కనిపించాయి, కానీ ఇప్పుడున్న క్రైసిస్ ఇలాంటి సంక్షోభ సమయంలో ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇష్టపడినా లేకపోయినా ఆయన విధానాలు మాత్రం సంక్షోభ సమయంలో బాగా సహాయపడుతున్నాయి అంటున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా. కరోనా సమయంలో మొదలైన ఈ ధాన్యం పంపిణీ సాధారణ పరిస్థితులు వచ్చినా కూడా తర్వాత కూడా కొనసాగించబడింది. గ్లోబల్ సంస్థలు ఈ భారతదేశానికి సంబంధించిన ధాన్యం నిల్వల్ని చూసి ఆహార సంక్షోభం కారణంగా మరిన్ని డిమాండ్ చేసేవి కూడా. కానీ ప్రధానమంత్రి మోడీ ఆ గ్లోబల్ డిమాండ్లను పట్టించుకోకుండా భారతదేశంలో ఈ ధాన్యం పంపిణీ పొడిగించింది. ఇప్పుడు అది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఫ్రీబీస్ అని లేదా ఏదైనా అనుకోవచ్చు, కానీ ఎల్లప్పుడూ మాత్రం ఆఖరి వ్యక్తి ప్లేట్లో కూడా ఆహారం ఉండేలాగా చేస్తుంది ఇది. ఇంకా 3వ పాయింట్ తీసుకుంటే మనం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు. భారతదేశంలో 2025లోనే 500 గిగావాట్స్ దాటింది. భారతదేశంలో తన ఎన్డీసీ లక్ష్యం 50% నాన్ ఫాసిల్ కెపాసిటీని 5 సంవత్సరాలు ముందుగానే సాధించింది. ఇది ఒక భారీ విజయం అని చెప్పచ్చు భారతదేశానికి. ఎందుకంటే లక్ష్యాన్ని 5 ఏళ్ళు ముందుగానే పూర్తి చేయటం. అలాగే పోర్టుల పనితీరు, ట్రాఫిక్ హ్యాండ్లింగ్ ఇవన్నీ చూడండి. కెపాసిటీ బిల్డింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. రోడ్లు, రైల్వే నెట్వర్క్ గురించి ఇంకొక థ్రెడ్ చేస్తాను, అది చాలా పెద్ద లెంతీ అవుతుంది. డెడికేటెడ్ హై స్పీడ్ రైట్ ఫ్రైట్ కారిడార్స్ తీసుకుంటే మనం వెస్టర్న్ కారిడార్ తీసుకుంటే ముఖ్యంగా దాద్రి ఉత్తరప్రదేశ్ నుంచి జేఎన్పీటీ ముంబై వరకు కూడా సుమారు 1500 కిలోమీటర్ల దూరం. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర వీటి గుండా వెళ్తుంది. ల్యాండ్ లాక్ రాష్ట్రాలకి, పోర్టులకి డైరెక్ట్ యాక్సెస్ కూడా వచ్చింది దీనివలన. ఈస్టర్న్ ఫ్రైట్ కారిడార్ తీసుకుంటే మనం లుధియానా పంజాబ్ నుంచి దాంకుని పశ్చిమ బెంగాల్ వరకు, పంజాబ్, హర్యానా, యూపీ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ గుండా కూడా వెళ్తుంది. ఇది 1330 కిలోమీటర్లు. భవిష్యత్తులో ఇంకొన్ని కారిడార్లు ప్రతిపాదనలో ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ డిఎఫ్సి కలకత్తా టు ముంబై, నార్త్ సౌత్ డిఎఫ్సి ఢిల్లీ టు చెన్నై, ఈస్ట్ కోస్ట్ ఖరగ్పూర్ టు విజయవాడ, సౌత్ వెస్ట్ డిఎఫ్సి చెన్నై టు గోవా. సో దేశంలో లాజిస్టిక్స్ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడుతున్నాయి. సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా పవర్ఫుల్ లాజిస్టిక్ ఒక రెవల్యూషన్ అనేది అయితే భారతదేశంలో వచ్చింది. సో అప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా స్లోగా ప్రాఫిట్ ఈల్డ్స్లోకి వస్తున్నాయి. ప్రైమ్ మినిస్టర్ లేదా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నవి. అందుకే ఆయన ఏ సర్వే చేసినా కూడా ఆ వరల్డ్లో టాప్ 1 గ్లోబల్ లీడర్గా కంటిన్యూగా వస్తూనే ఉన్నాడు. థ్యాంక్ యూ.